వెల్కమ్ టు డే 27 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. ఇంత ఎండలో ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నా అంటున్నారా? ఆఫీస్కి వెళ్తున్నాను గైస్. నేను ఎప్పుడు ఒక ప్లేస్లో ఆగి ఆటో ఎక్కుతాను అన్నాను కదా, ఈ రోజు ఆ రోడ్ బ్లాక్ అయిపోయిందనమాట. సో ఆటో లైక్ ఏ వెహికల్స్ కూడా అలౌడ్ లేవు. ఇంకా వేరే ఆప్షన్ లేక చచ్చినట్టు 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. అలా 2 కిలోమీటర్స్ ఎండలో నడుచుకుంటూ వచ్చి ఆఫీస్కి అయితే వచ్చి మీటింగ్ అయితే జాయిన్ అయిపోయాను. అండ్ ఆ తర్వాత నా ప్లేస్కి వచ్చేసాను. నా ప్లేస్కి వచ్చి ఇంకా లాగిన్ అవుతున్నాను అనమాట. మై గాడ్, అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే ప్లీజ్ అసలు అవసరం ఉంటేనే తప్ప బయటికి వెళ్ళకండి. చాలా ఎండలు చాలా పెరిగిపోయాయి. అండ్ డీహైడ్రేట్ అయిపోయాను కాబట్టి వెళ్ళి వాటర్ పట్టుకొని వచ్చి వాటర్ తాగేశాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఇంకా ఆ తర్వాత లంచ్ వరకు వర్క్ చేసుకున్నాను. ఈరోజు నేను లంచ్ తెచ్చుకోలేదు, సో ఆఫీస్లోనే చేస్తున్నాను. అండ్ లక్కీగా ఈరోజు ఆంటీ పొంగల్ తెచ్చింది. ఓ మై గాడ్, మా క్యాఫెటేరియాలో పొంగల్ చాలా బాగుంటుంది. అలా లంచ్ చేసేసి పార్కింగ్ ఏరియాలో మ్యాండేటరీ వాక్ కోసం అయితే వచ్చేసాము. అండ్ ఒక కొత్త క్యాంటీన్ కట్టారని చెప్పాను కదా, అక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట. లంచ్ బ్రేక్ తర్వాత నేను నా ఫ్రెండ్ ఇలా మా ప్లేసెస్కి వచ్చేసిన తర్వాత అటు విండో సైడ్ నుండి ఒక బంగ్లాస్ ఉంటే అవి చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ బంగ్లా అంటే నీది, ఈ బంగ్లా నాది అనుకుంటూ క్రేజీ అసలు. అండ్ ఆ తర్వాత తన ప్లేస్కి వెళ్ళిపోయింది. అండ్ నేను నా వర్క్ చేసుకొని మళ్ళీ 4 o'clock అయితే మాకు పిలుపు వచ్చేసింది బ్రేక్ కోసం. ఈ బ్రేక్స్ ఆర్ కంపల్సరీ మన కార్పొరేట్ లైఫ్లో. ఇవి లేకపోతే పిచ్చోళ్ళం అయిపోతాం. ఇఫ్ యూ నో గైస్. పూణే వెదర్ ఏంటో చాలా డిఫరెంట్గా ఉంది. మార్నింగ్ ఏమో ఫుల్ ఎండగా ఉంది, ఇప్పుడేమో కొంచెం మబ్బులు పడుతున్నాయి. ఎనీవేస్, ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను ఒక చాయ్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చాను. అండ్ అక్కడ నేను జాగరీ చాయ్ తాగాను. ఇట్ వాజ్ రియలీ గుడ్ ఆఫ్టర్ హ్యావింగ్ దట్ వన్ సిప్. అండ్ దాంతోపాటు ఒక బన్ మస్కా తీసుకొని అది కూడా డిప్ చేసుకొని తిన్నానమాట. అండ్ అది తినగానే నాకు మన బాబాయ్ డైలాగ్ గుర్తొచ్చేసింది, జంపర్ మే బంపర్ అనుకుంటూ. ఐ ఎంజాయ్డ్ మై బ్రేక్ సెషన్, లైక్ ఐ ఎంజాయ్డ్ మై టీ టైమ్ అనమాట. ఇంకా బ్రేక్ ముగిచ్చేసుకొని మళ్ళీ నా ప్లేస్కి వచ్చేసి నేను వర్క్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాను అరౌండ్ 6 o'clockకి. ఇంకా వెంటనే జిమ్కి స్టార్ట్ అయిపోయాను. ఈరోజు లెగ్ డే. ఓ మై గాడ్, నా పని అయిపోయింది అనిపిస్తుంది నాకు ఈరోజు. మిగతా వేరియేషన్స్ కూడా చేశాను కానీ అవి రికార్డ్ చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ గైజ్. అండ్ ఆఫ్టర్ 1 hour నా పరిస్థితి ఇదనమాట. మెట్లు అస్సలు దిగలేకపోతున్నాను, చాలా కష్టంగా దిగాను. బాబోయ్, ఈ లెగ్ డే రోజు ఎందుకబ్బా ఇలా అయిపోతుంది అసలు. ఆ తర్వాత ఫ్రెష్గా తలస్నానం చేసేసి డిన్నర్ చేసుకొని మంచిగా సఖీ మూవీ చూసుకుంటూ ప్రొజెక్టర్లో డేనైతే ఎండ్ చేసేసాను. బాయ్.